మొత్తం మా కొలీగ్ గోపి సార్ ఫ్యామిలీ, మా ఓనర్ గారు, మా ఫ్యామిలీ అందరం తిరుపతికి బయలుదేరినాం. ట్రైన్ టికెట్ బుక్ చేసినాం, లక్కీగా క్యాన్సిల్ అయినాయి. జనరల్లోకి ఎక్కినాం. మనం బుక్ చేస్తే సరదాకే క్యాన్సిల్ అవుతాయి. మెయిన్ థింగ్ ట్విన్స్ బేబీస్ రాలేదు, రష్ ఎక్కువ ఉంది సమ్మర్ అని చెప్పేసి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ట్విన్స్ రాలేదు. పర్లేదు, జనరల్లో ఖాళీనే ఉంది ప్రజెంట్. తెలీదు. అలా మా జర్నీ స్టార్ట్ అయిన వెంటనే మా మన్విత నిద్రపోతుంది కాసేపు. అందరు కూడా అలా టైంపాస్ చేస్తున్నారు మొబైల్స్తో, అలా మాట్లాడుకుంటూ అలా. మరి కాసేపటికే మా మన్విత నిద్రలేసింది. ట్రైన్లో ఇందు బాగా చిల్ అవుతుంది అనమాట, కోస్ట్ సినిమాలో సాంగ్స్ చూస్తూ ట్యాబ్లో. మా మన్వితాని వాళ్ళ అమ్మ పిలుస్తుంది తినడానికి, కానీ తను తినను అని చెప్పేసి మారం చేస్తుంది అనమాట. సమయం రాత్రి 8:40. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి ఏంటి. ఇది గడ్డ కడుతుంది. పాట పాట చూపించండి అప్పుడు. జస్ట్ చిన్న తూర్పు కొండల్లో ఉదయించే రాయలసీమ జగనన్న పాట. జానపద గీతం వచ్చిన పాట పాడమన్నాను, జానపదం. ఏంటండి పిచ్చే పెట్టాల. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం, మదర్ కాలింగ్ అండి. యూ గో ఇన్ మీటింగ్ and this 8:15. No. అదేంటండి, తిరుపతికి బయలుదేరిన దాని నుంచి ఇంగ్లీష్ పండుకొని వచ్చేసింది.
తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇందాక మార్నింగ్ ఆమె ఎవరి కాడికి రావట్లేదు నా పేరు కాదు నీ పేరు అది ఎక్కేది నా బ్యాగ్ లో చిన్నగా మన్ను అజావ్ లోపల ఎక్కుతారు. సో ఇప్పుడు మనం తిరుపతికి వచ్చేసినాము. అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. ఇదే ఆ వెహికల్. అలిపిరికి వెళ్ళాలి. ఇంకా మనకెళ్ళా ఇంకా యాక్చువల్గా మనం ఈ వెహికల్ తీసుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే బస్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ లగేజ్ ఎక్కువ ఉంది కదా. సో ఎలక్ట్రికల్ బస్లో లగేజ్ పెట్టుకోవడానికి అంత కంఫర్ట్గా ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి మనం సపరేట్గా వెహికల్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. వెహికల్ మూవ్ అవ్వడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో కొంచెం అక్కడ టైం అయితే పట్టింది మనకు, ఒక 10 minutes బయటకు వచ్చేసరికి ఆ ట్రాఫిక్ నుంచి. మొత్తానికి అలిపిరి స్టెప్స్ దగ్గరికి అయితే చేరుకుంటున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి లగేజ్ డిపాజిట్ చేసిన తర్వాత ఒక టిఫిన్ సెంటర్ చూసుకొని టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసిన తర్వాత స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ అవ్వాలి తిరుమలకి. మా వాళ్ళు 4-5 hours వెళ్ళిపోదామని చెప్పేసి అంటున్నారు. ఇంకొక 1 hour టైం పడుతుంది, ఎందుకంటే అందరికీ అలవాటు లేదు కదా, ఫస్ట్ టైం ఎక్కుతున్నారు అని చెప్పేసి అంటున్నాను. చూడాలి మరి ఎంత ఫాస్ట్గా ఎక్కుతారనేది. అక్కడ లగేజ్ డిపాజిట్ చేయడానికి చాలా టైం పట్టింది. దాదాపుగా క్యూ లైన్లోనే 1 hour పట్టింది మాకు లగేజ్ డిపాజిట్ చేయడానికి. చాలా రష్ ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో మా వాళ్ళు స్టెప్స్ ఏ విధంగా ఎక్కారు, ఎంత ఎర్లీగా అక్కడికి రీచ్ అయ్యాము ఏంటనేది చూద్దాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.